పబ్లిక్ అన్ని గమనిస్తారు, చూడకుండా ఏమి ఉండరు. ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎంత అభిమానం ఉన్నా ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది అది. జగన్ కూడా ఇప్పుడు ఉదాహరణకు కొడాలి నాని ఉన్నాడు, లేదా కనుక నెల్లూరు జిల్లా యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, లేదా ఉత్తరాంధ్రలో మరో నాయకుడు. ఇట్లాంటి వాళ్ళని కూడా మంత్రుల నుంచి తీయడము, పక్కకు పెట్టడము, ఇంకొకరికి ఇచ్చిండు. కానీ మంత్రి పదవి తప్పించారు చాలా మందిని. పేరు నాని అసలు వాళ్ళు గట్టిగా వాయిస్ ఇవాళ పబ్లిక్ గడిచిన 2.5 ఏళ్ళుగా వైసీపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళలేదు. అరే వాళ్ళ జీవన స్థితిగతిలో మార్పు వచ్చింది, ఆ పిల్లల బడి ఇంగ్లీష్ చదువు వచ్చింది, వానికి మంచి తిండి దొరికింది, మంచి బట్టలు దొరికినాయి, పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్ తర్వాత మళ్ళీ జగనే స్కూల్ విషయంలో గవర్నమెంట్లో ఎవరు చేయలే, ఈవెన్ దో లెఫ్ట్ పార్టీలు ఉన్న రాష్ట్రంలో కూడా చేయలేదు ఈ ప్రయోగం. చేసినప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేసే మంత్రులు ఎవరు లేరు, నాయకులు లేడు వైసీపీ మాట్లాడడానికే. పూర్వం ఉన్న 2.5 సంవత్సరాలు తెలుగుదేశం కట్టడి చేసిన వాళ్ళు, విపక్షాలు మాట్లాడకుండా చేసిండ్రు. ఇప్పుడు మంత్రులుగా వచ్చిన వాళ్ళు, మంత్రులుగా దిగిపోయిన వాళ్ళు, మాట్లాడేవాళ్ళు, నోరున్న వాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, కౌంటర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరు లేకుండా అయ్యారు. జగన్ తాను చెప్తే సరిపోతాయి అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, అయిపోయింది. జగన్ చేసిన మంచి పనులలో ఏదైనా ఉందంటే మీతో నేను నివేదిస్తున్నా, మంత్రులను మార్చడం మంచి పని. దుర్మార్గంగా వ్యవహరించారు కొడాలి అటువంటి వాళ్ళ వల్లనే మొత్తం గ్రాఫ్ పడిపోయింది. పొద్దున్న లేస్తే వాడు ఏం పని లేదు, డెవలప్మెంట్ మీద మాట్లాడరు విధవాలు వాళ్ళంత విధవాలు నేను ఇక్కడ చూడలే, ఎప్పుడు చూడలే. వాడు పొద్దున్న లేవగానే వాడు అమ్మ వాన అయ్యా వాన అబ్బా వాన అయ్యా వాళ్ళ బూతులు చూడలేక అందరు టీవీలు బంద్ చేసుకుని చంద్రబాబుని కాదు ఎవరైనా తిట్టని రోజు ఏం చెప్పాలి, వాడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి, ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఈ కంపెనీ చేస్తున్నాం, ఆ రమణనాథ్ అంటాడు, ఆ కోడిగుడ్డు అంటాడు, గాడిద గుడ్డు అంటాడు. ఒక్క నాలెడ్జ్ ఉన్నోళ్ళు లేరు. ఒక్కటి జగన్ ఏమనుకోడు, నేను ఒక్కడిని సెంట్రిక్ పాయింట్కి ఉండాలి, మంత్రులు ఏమైనా పోని ఎవడైనా ఏమైనా పోయి అందరు నా దగ్గర రావాలి. పోనీ యాక్సెస్ ఉందా జగన్కు క్షేత్రస్థాయి నాయకులతో డైరెక్ట్ యాక్సెస్ ఉందా? ఇంతకుముందు చంద్రబాబుకు, కేసీఆర్కు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డికి క్షేత్రస్థాయి నాయకులతో యాక్సెస్ ఉండే. ఒక్కడనే వచ్చి మాట్లాడుతారా? జగన్ అడగండి ఎవరన్నా. జగన్తో కలిసే అవకాశం ఉందా? జగన్తో మాట్లాడే అవకాశం ఉందా? జగన్కు ఈ భిన్నాభిప్రాయం ప్రజలు ఇట్లా అనుకుంటున్నారని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఒక్క 5 ఏళ్ళలోనే వాడు డిక్టేటర్ అంటే ఎక్కడ చూడలేని అట్లా డిక్టేటర్. నీతో కూడా చెప్పిన మీరు జగన్ సమర్థిస్తున్నారు. సైకోట్ ఇంతకుముందు మేము గొడవల అంటే డిబేట్లో జగన్ మీద అంత బాగాలేదు, అక్కడ పరిస్థితి బాగాలేదు, చంద్రబాబుని అరెస్ట్ చేయడం చాలా తప్పిదం చేసిండు, ఏది గెలిచే టైంలో లాస్ట్ ఓవర్లో బోల్తా పడ్డాడు ఒకటి. నేను ఇంకోటి ఏంటంటే ఈ చంద్రబాబు అరెస్ట్కు ముందు పరిస్థితులు పూర్తిగా జగన్కే అనుకూలంగా ఉన్నాయి. నేను అప్పుడు జగన్ వ్యవహారాన్ని వ్యతిరేకించడము, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళంతా ఇంకా చెప్పుకుంటూ పోతే రోజా వరకు అసలు వాళ్ళ భాష ఏం భాష అనేది ఎవరైనా విన్నారా ఇప్పటివరకు? ఇప్పటివరకు భారతదేశంలో అంత భాష మాట్లాడింది ఇప్పుడు ఏమి నువ్వు నోట్లో పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, ఏంది అది, ఎంత దరిద్రం లాంగ్వేజ్ అది. బుచ్చన్న మనం ఇక్కడ సమర్థించాల్సింది ఏం లేదు. ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా మంత్రులను మార్చడం ఒకటి, మంత్రులు ఓడిపోవడం ఒక శుభపరిణామం. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఓడిపోతున్నారు. కొడాలి నాని మార్చడం అయితే అసలు జగన్ చేసిన మంచి పనులు. ఇంకా టికెట్ ఇచ్చేది లేకుండా ఆయన టికెట్ ఇచ్చి పొరపాటు చివరి నిమిషంలో టికెట్. చంద్రబాబు నాయుడు ఆయన అంటే ఆయనకు ఓ పాజిటివ్ ఇమేజ్ ఒకటి, రెండోది వయసురీత్యా ఆయన తిరగడం, ఇది కూడా సానుభూతి ఏమైనా పనిచేసిండు చేపీలో? సానుభూతి పనిచేసిందంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ను చూసే కోణం వేరే ఉంటుంది. జనాలు వాళ్ళకు బ్యాలెన్స్గా ఉంటారు, వాళ్ళు అవును ఒక సిస్టమేటిక్గా ఉంటారు. అది మనం ఎవరైనా కాదన్నా ఏం లేదు, ముగ్గురు వేరు పార్టీలు అయినా ఒక బ్యాలెన్స్ సిస్టమ్ క్షేత్రస్థాయిలో కాంటాక్ట్ ఉన్నాయి వాళ్ళకు. నువ్వు వచ్చినవే తండ్రి పేరు చెప్పుకొని వచ్చినప్పుడు నువ్వు క్షేత్రస్థాయి పెంచుకోవాలి కదా కనెక్షన్. ఎంతసేపు కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా వాడు ఆ కులము ఈ కులము ఇట్ట నిలువున చీల్చడానికి ప్రయత్నం చేశారు. ఒకటి ఈ కులాల వారిగా సమీకరణలు వేసుకున్నాయి ఆయన, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి, ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోయిండు. లెక్కలు వేసుకుంటూ పోతే ఈ 1+1 2 కాదనేది విషయం ఆయనకు తెలియదు. ఇప్పుడు పాలిటిక్స్లో 1+1 2 కాదు, 2+2 4 కాదని ఆ సూత్రాన్ని ఆయన మర్చిపోయి ఏం చేసిండు సామాజిక వర్గాలు. ఇప్పటికి కూడా నేను బలమైన నాయకుడే, నేను కాదంటలేను, కానీ ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగత అంటే ఆటోక్రాటిక్ ఒక డిక్టేటర్గా వ్యవహరించాడు. ఇప్పుడు థంపింగ్ మెజారిటీ మనకు మాట అనుకుందాం. 96 2000 90 99 చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, మీటింగ్లో క్వశ్చన్స్ అడిగితే నోటికి తాళం వేస్తాడు, నీ నోటికి బీగం వేస్తాడు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా. అంటే నీతో నాతో డిఫర్ ఏముందంటే కరెక్టే, డిఫర్ అధికారం
అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయిందంటే ఈపీలో ఫెయిల్ అయింది ఆయన చేసిన పొరపాటు వల్ల ఉమ్మడి రాజధాని కోల్పోవాల్సి వచ్చింది వాళ్ళు. మనం ఎన్నోసార్లు మనం చర్చించినాం. మనం చిన్న పొరపాటు వల్ల అది ఇక్కడ ఆయన గ్రౌండ్లో కాకుండా ఇక్కడ గ్రౌండ్లో షాట్ ఆడింది ఆయన, ఇటు వికెట్ కొడుకుంటు. దానివల్ల ఏపీకి నష్టమైంది. ఈయనకు నష్టంగా ఏపీకి నష్టమైంది. ఉమ్మడి రాజధాని మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. అది ఓకే, కానీ తర్వాత వచ్చిన అధికారంలోకి వస్తే ఈయన ఏం చేసిండు? 70% అప్పలండి. ఎన్నోసార్లు మీకు చెప్పినా మీరు లేదు. ఏపీ చాలా డేంజర్ బెల్స్ లో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. 150 లక్షల కోట్ల అప్పు ఇండియా కూడా ఉంది. అది ఒకటేంటంటే మీరు అక్కడ జిఎస్డిపిలో దీని వాటాను చూస్తారు. ఈ వాటాలను మీరు అన్నట్టుగానే జనానికి కోపం వచ్చినట్లుంది, జగన్ వద్దని అనుకున్నట్టు ట్రెండ్స్ మీరు అన్నదాన్ని నేను డిఫర్ చేస్తాను. మీరు సంక్షేమ పథకాలను ఇంత గట్టిగా అమలు చేసి అయినా జనం వద్దని అనుకున్నారు. సోషల్ బేస్ అని ఏదైతే ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిందో వైఎస్ఆర్సీపీ, సోషల్ బేస్ మీదనే మేము బేట్లో పడబోతున్నాం, అవే సీట్లు మాకు వస్తాయని అనుకున్నారు వాళ్ళు. అవును, సోషల్ కంపోజిషన్ ఎటు పోయింది? ఆ బేస్ ఎటు పోయింది? ఇప్పుడు వాళ్ళకి సోషల్ ఇంజనీరింగ్ బాగా జరిగింది అక్కడ, జరిగింది. అటు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదంటే పెన్షన్స్ కావచ్చు, ఈ ఈవెన్ సీట్ల కేటాయింపులు కూడా బీసీలకు ఎక్కువ ఇచ్చినాయి. సో ఎటు పోయింది అది? మరి అదే చెప్పాలి, చేతన్ చెప్పాలి. గుంటూరు అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు క్యాస్ట్ బేస్డ్ గా ఆయన పరిపాలన చేసాడు జగన్. అయితే సోషల్ ఇంజనీరింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశాడు. అది ఒక్కొక్కసారి నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సోషల్ ఇంజనీరింగ్ లో అది కంప్లీట్ గా పాజిటివ్ అయ్యే, మిగతా వాళ్ళన్నీ దీని తిరిగే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ఎక్కడైతే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, అనేక చోట్ల కమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా బీసీలు నిలబెట్టడం అనే ఒక స్ట్రాటజీ చేశాడు. అది డబ్బు పరంగా వాళ్ళు కొద్దిగా వీక్ ఉండొచ్చు, లేదు సోషల్ కంపోజిషన్ లో బీసీలకు ఆయన ప్రాధాన్యత ఇస్తే ఈయన రెడ్డిలకు ప్రాధాన్యత ఇచ్చిండు. ఎవరు? అంటే ఇక్కడ సోషల్ కంపోజిషన్ అనేది ఎట్లుంటుంది అంటే బలాలను గెలుపుకురాలను బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం జగన్ విషయంలో వస్తే అంతటా చర్చ. మీ పోలికి కొంచెం ఒకసారి ఆలోచన చేయాలి. అంటే రెడ్లకి ఇవ్వడం వల్ల గెలుస్తారు, బీసీలకు ఇస్తే ఓడిపోతారని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు మీరు? అట్లా కాదు. సోషల్ కంపెనీలో ఈ పార్టీ ఈ వర్గాలకు అనుకూలము, ఈ పార్టీ రెడ్డిలకు అనుకూలం అనేది ఏం లేదు. అక్కడ మారిపోతుంది. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డిలకు పక్షవాదం, మరి రెడ్డిలకు తక్కువనే ఇచ్చిండు మాట చెప్తున్నా. ఈయనేమైంది? ఈయన రెడ్డిలో వ్యతిరేకం అన్నారు, మరి రెడ్డిలకు టికెట్లు ఇచ్చిండు ఆయన. అంటే ఓవరాల్గా అక్కడ కుల సమీకరణ కంటే బహుశా 3 రాజధానుల అంశం ఒకటి ప్రధానమైంది. రెండోది ఎంప్లాయ్మెంట్ విషయంలో నిర్దిష్ట తెలంగాణతో పోల్చుకుంటారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసినా నీకు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ఉంది, కూలిపోయినా సరే మరమ్మతు చేస్తే ఓకే అవుతుంది. 1000 కోట్ల సచివాలయం కళ్ళ ముందు కానొస్తుంది. హైదరాబాద్లో 38 బ్రిడ్జీలు కట్టిండ్రు, అండర్ బ్రిడ్జీలు అన్ని కలిసి 38. హైదరాబాద్ చుట్టూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. చూడండి, ఇంకా విజిబిలిటీ ఉంది. మీరే అన్నారు 10 సార్లు అన్నారు మీరు. మద్యము తాగుబోతులు సంఘాలు ఏర్పడ్డాయా? మన తాగుబోతు సంఘాలు ఏమైంది తెలుసా? చెప్పతం చేసిరాలు. ఒక వాటర్ తాగిన కూడా ఈ క్వార్టర్ ఎంత పెరిగింది. ఈ బ్రాండ్లు ఎక్కడివి? ఈ బ్రాండ్లు అయితే లివర్లు పాడైపోతే లివర్లు పాడు చేయడానికి, రిపేర్ చేయడానికి వాళ్ళకి 100 కోట్లు ఖర్చు అయ్యింది మొత్తం. ఒక ఫ్యామిలీ ఒక మహిళను అడిగితే మాకు వచ్చిన సంక్షేమ పథకాల డబ్బులన్నీ వీళ్ళు తాగుబోతు తాడు దిగ దీనికి పోతున్నాయి, అవి కూడా లివర్ పాడవుతున్నాయి. బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడ లేని బ్రాండ్లు పెట్టినాయి. జగన్ బ్రాండు, బ్రాండు, ఆ బ్రాండ్, ఈ బ్రాండ్, లేడీ బ్రాండ్స్. మీరు చూడండి, ఇవన్నీ మీరు ఏంటంటే ఒక జర్నలిస్ట్గా ఒకటే కోణంలో ఆలోచిస్తామని కాదు. డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ నాకు రోడ్డు లేకపోతే నేను ఇంటికి ఎట్లా పోతా? ఒకటి. రెండోది, నువ్వు 10,000 ఇస్తున్నావు, మద్యం బాటలు కాడికి వచ్చే వరకు పాపం వాడు ఏదో కష్టపడి తాగుతాడు. తాగిన వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు మనం కూడా ఏదో వాటర్ తక్కువనే కొని తాగుతాడు. ఇప్పుడు నేను కూడా క్వార్టర్ తాగాలంటే ఇక్కడ నుంచి మేము తీసుకుపోతే, అక్కడ టూర్కి పోతే బాటలు తీసుకొని పోవాలి. వాడు ఆపేస్తాడు. ఆపేసాక అక్కడ తీసుకపోతే ఇది ఏం బ్రాండ్ రా అంటే వాడు ఇప్పుడు ఏది కూటమి బ్రాండు, లేకపోతే జగన్ బ్రాండు, ఇంకేమో బాగా చెప్తుంది. అధికారంలోకి వస్తే పాత మందుల పునరుద్ధరణ జరుగుతుంది ఏపీలో, అంతే కదా? పాత తెలంగాణలో దొరికే ప్రతి బ్రాండ్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో మద్యం మీదే ప్రభుత్వాన్ని నడిపినవాడు జగన్మోహన్ రెడ్డి. మద్యం మీద ఏంది? నీ బ్రాండ్లు నడిపినవు. పోనీ ఓకే, మంచి బ్రాండ్లు ఉన్నాయి, రిఫైన్డ్ బ్రాండ్లు ఉన్నాయి, మంచి కంపెనీల బ్రాండ్లు ఉండి దొరికితే వాడి ఇష్టం వాడు చేసుకుంటాడు. లేదు, ఆ మద్యం కొట్టలేకపోతే మొత్తం ఈయన బ్రాండ్లే ఉంటాయి. ఏదో బ్రాండ్ పేరు ఏం పేరు ఒకటి పేరు కూడా తెలియదా? అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మన
మదన్న చెప్పేది ఏంటంటే మద్యం ప్రియులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెరీ సారీ డిఫర్ విత్ యూ. తాగుబోతుల సంఘాలంటే రెండు ఉన్నాయి, అవి ఒకటి పెట్టి. రెండోది ఏంటంటే తాగుబోతుల సంఘాలకి వీళ్ళకేమన్నాడు వాళ్ళు పోయి చెప్పారు, చూడే భార్యలకు కూడా చెప్పారు, నువ్వు 10,000 వస్తున్నాయి అంటున్నావు కదా, నా కోటర్ అప్పుడు తాగితే 5,000 అవుతుండే మొత్తంగా, ఇప్పుడు 50,000 అవుతుంది, లివర్ కూడా పాడవుతుంది అని చెప్పి అది దాంతో కన్విన్స్ అయ్యారు వాళ్ళు. తాగకుండా ఉండరు. కొన్ని చోట్ల మీరు ఏమన్నా అంటే తాగకుండా ఉండరు. చాలామంది ఏమన్నారు, మాకు మంచి బ్రాండ్ పెట్టండి, మా మొగోళ్ళు తాగుతా తాగండి కానీ మంచి బ్రాండ్ పెట్టండి అని. ఇక్కడ కూడా మనం అదే నిషేధం అయినప్పుడు కూడా కళ్ళు నిషేధించినప్పుడు, కళ్ళులో మందు నిషేధించినప్పుడు లేదు మందు కలిపిన కళ్ళు ఇవ్వండి కానీ కొంచెం కలిపి ఇవ్వండి, మా వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారని చెప్పారు ఇక్కడ తెలంగాణ జరిగింది. ఇక్కడ మనం చిన్న సూత్రాన్ని మనం మర్చిపోతాం, సన్నని గీతాన్ని మర్చిపోతాం. తాగడం తప్పు కాదు, నేరం కాదు, అతిగా తాగడం నేరం. వాడు కష్టానికి తగ్గట్టు ఏదో కొంచెం తాగి పడుకుంటాడు, నాడు కూడా అది కూడా లేకుండా పోయింది. వాళ్ళు కన్విన్స్ చేసారు భార్యను, చూడు వాళ్ళ తాగుబోతులు కాదు, వాళ్ళు మద్యం ప్రియులు. తాగుబోతులు అంటే తాగి రోడ్ల మీద పట్టేవాడు వేరు, ఎలైటెడ్ సెక్షన్ ఉంది, మద్యం ప్రియులు ఎలైటెడ్ సెక్షన్ ఉన్నాడు, కింద సెక్షన్ ఉన్నాడు, అదొకటి అయిపోయింది. టోటల్ ఎంతమంది ఉంటారన్నా, మద్యం ముట్టని వాళ్ళు ఎంతమంది ఉంటారు, మద్యం తాగేవారు ఎంతమంది ఉంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ మనం స్థూలంగా అంచనా వేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ పోవడానికి, బాబు రావడానికి ఒక 5 రీజన్స్ ముఖ్యమైన ఏమేమి ఉండొచ్చు చెప్పాలి? మీరు చెప్పండి అట్లా మీరు ఎట్లాగో నేను మొదటి నుంచి చెప్తున్నా, వాదిస్తున్నా ఉన్నా. మీకు తెలంగాణ కంటే ఏపీ మీద ఎక్కువ పట్టు వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ఒకటి ఏంటంటే ఏకపక్ష పాలన, ఏ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఏం లేదు. వచ్చినప్పటి నుంచి ఇన్ కెమెరాలనే ఉన్నాడు ఆయన, అవుట్ కెమెరాలు లేడు. మీరు చూస్తున్నాను, గమనించండి. ఎక్కడైనా పిలిచి ఎవరైనా ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు ఒక సెక్షన్ను మాట్లాడినట్టు ఎక్కడ ఉందా, ఇంటరాక్షన్ ఉందా? నో ఇంటరాక్షన్, ఏకపక్ష పాలన. ఒకటి కేవలం సంక్షేమ పథకాలు పంచిపెట్టడం కాదు, ఒక యజమానికి ఉన్నాడు పంచిపెట్టడం కాదు, సంపద పంచు. ఇక్కడ కేసీఆర్ సక్సెస్ కావడానికి కారణం అదే. ఫెయిల్ అయిపోయాడు, టూ టర్మ్స్ 2 సార్లు వచ్చిండు, 3వసారి అది వేరు, ఓటమి వేరు, అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ సంపద క్రియేట్ చేసిన మాట వాస్తవం. సంపద పెంచిండు పంచిండు, ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. ఎంత మంచిండు, ఎంత మంచాలో అంత మంచిండు. అయితే ఇక్కడ ఏం చేసిండు, పెంచేది లేదు, పంచుకుంటూనే పోయాడు. వాడు మా తాత సంపాదించినా అని భూములు అమ్ముకుంటా ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు తాగి తిని చేసిండు. అదొకటి పద్ధతి కాదు, అది ఒక సిస్టమేటిక్గా పోలేను. తర్వాత ఈ పంచడం ద్వారానే నేను అధికారంకి వస్తాను అనుకోడు. పంచినోడు ఏం చేసిండు, తిన్నాడు, వాడు కూడా వచ్చినాడు పంచుతారు, కానీ ఈ వాళ్ళకి ఇంకా వేరే కనబడ్డాయి. విజిబుల్ డెవలప్మెంట్ లేదు. వేర్ యూ గో కమ్స్ టు తెలంగాణ నుంచి దాటితే నీకు అన్ని కట్టుకుల రోడ్లే, భయంకరమైన రోడ్లు. ఇంకోటి ఒక మంగళగిరి ఉండే, మంగళగిరిలో నువ్వు సచివస్తాడు గెలిచినావు. మంగళగిరి ఏది ప్రముఖ వాణిజ్య కేంద్రం అది. అక్కడ పద్మశాలీలు వాళ్ళంతా ఎన్నో వందల కుటుంబాలు, వేల కుటుంబాలు ఉంటాయి. అటు నేను చూసినప్పుడు ఏమో కలకల్లాడుతుండే, ఇప్పుడేమో వెలవేల పోయి మొత్తం అసలు చూడడానికి కూడా వీళ్ళు. మీరు పోండి చూడండి, మంగళగిరిలో పట్టు వస్త్రాలకు ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నేను జగన్ ఓడిపోయిండు ఇప్పుడు ఇవాళ మనం రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాం. రేపు గవర్నమెంట్ ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక 127 తెలుగుదేశం అంటున్నారు. అంటే తెలుగుదేశం రావడానికి ఆ ట్రెండ్ అయితే మారకపోవచ్చు. టైం 11 అవుతుంది, 11 దాటింది, 11 కరెక్ట్ 11 అవుతున్నది. ఇంకా 2.5 గంటల్లో తెలిసిపోతుంది పూర్తిగా గవర్నమెంట్ ఏందో. మనకు అబౌవ్ 60% రిజల్ట్ వచ్చినట్లే. ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ మీకు కారు ఉంది, మీ కాలరా మా కెమెరామెన్ ఉన్నాడు, ఆ ఊరే ఆయన్నే, ఈయన వస్తాడు, నలుగురు కలిసి పోదాం. పోయినాక ఎందుకు ఏమిటనేది కొంత క్షేత్రస్థాయి పరిశీలన రికార్డ్ చేసి పెడదాం, చరిత్ర రికార్డ్ చేద్దాం. రైట్, మీ ఒపీనియన్ ఏపీకి సంబంధించింది. అంటే ఒకటి, ఈ మొత్తంగా ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ గెలిచిన తర్వాత, ఇప్పుడు ఇందాక మంత్రుల మార్పిడిది నెగిటివ్, అది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అన్నారు కదా, కానీ అందులో మంచిగా పనిచేసిన మంత్రులు కూడా వెళ్ళిపోయారు. ఒక మన క్యాస్ట్ బేస్ ఉన్నోళ్ళు, బ్యాకింగ్ ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోయారు అందులో నుంచి. సో వాళ్ళందరూ మ్యూట్ అయిపోయారు ఆల్మోస్ట్. తర్వాత జరిగిన 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు ఇందాక చెప్పింది కరెక్ట్. చుట్టాలు అంతే కదా. ఇప్పుడు నెగిటివ్ మాట్లాడిన ప్లస్ రాజధానుల విషయం కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే దానికి పెద్ద ఎఫెక్ట్ కాదు, 3 ప్రాంతాలలో జర పాజిటివ్గా ఉండి ఓట్లు ఎక్కువ వేశారు అనుకున్నాం. కానీ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయితే ఎక్కడైతే ఉందో అమరావతి అంటే గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, అంటే విజయవాడ మధ్యలో, సో ఇక్కడ ఉన్న ప్రతి సెక్షన్ కూడా దూరమైంది ఆయనకు.
అయితే ఈ ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు కొంత వ్యతిరేకత చంద్రబాబుకు వస్తే వచ్చింది, కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొదలైన తర్వాత ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక రాజధాని ఉండాలని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ భూమి ఉన్నోడు భూమి లేనోడు కోరుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా 3 ప్రాంతాలకు ఎప్పుడైతే విడిపోతుంది రాష్ట్రం అని తెలిసిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఆడబడ్డది. సో ఇక్కడ ఆయనకు ఓట్ బేస్ తక్కువ ఉంది అనుకున్న దగ్గర నిజంగానే గుంటూరులో మంచి సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ రావడానికి కీలకమైన సంఖ్యలో